భగవంతుడు మంచులింగాకారంలో కనిపించేటటువంటి ప్రదేశం అమర్నాథ్. సో మరి అమర్నాథ్ యాత్ర వెళ్ళాలని నిజంగా చాలా మందికి ఉంటుంది. సో అది చాలా కష్టతరమైనటువంటి యాత్ర అని భావిస్తూ ఉంటారు. అలాంటిది కూడా లేదు, మీరు చాలా ఈజీగా వెళ్ళి రావచ్చు, అది కూడా చాలా తక్కువ బడ్జెట్లో అని మనకి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు భరోసా ఇస్తున్నారు. ఎండి రమణ గారి మాటల్లో తెలుసుకుందాం. రమణ గారు నమస్తే అండి. సో మరి అక్కడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కొంతమంది ఫ్యామిలీతో అలా వెళ్ళాలనుకుంటారు కదా, అందరికీ సాధ్యమవుతుందా? అసలు ఎలాంటి వాళ్ళు వెళ్ళొచ్చు అంటారు? ప్రతి సంవత్సరం జూన్ చివరి మాసంలో ప్రారంభమై 2 నెలల కాలం పాటు భక్తులకి దర్శనం చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. అందుకే చాలామంది చెప్తూ ఉంటారు, సాక్షాత్ పరమేశ్వరుడి మంచులింగాకార రూపంలో మనకు దర్శనం ఇచ్చేటువంటి ఒక దివ్యమైనటువంటి యాత్ర అమర్నాథ్. దేశ యాత్ర ప్రపంచంలో 30 లక్షల పైచులకు శైవ క్షేత్రాలు ఉన్న అమర్నాథ్ క్షేత్ర యొక్క సందర్శన మనలో ఎనలేనటువంటి ఆత్మసంతృప్తిని, సాక్షాత్ భగవంతుని మనం కళ్ళారా చూసాం అన్నటువంటి ఆనందాన్ని మనకు కలిగించేటువంటి అద్భుతమైనటువంటి యాత్రగా అమర్నాథ్ యాత్ర అని చెప్పొచ్చు. అందుకే ఎముకలు కొరికేటువంటి చలి సైతం లెక్క చేయకుండా అమర్నాథ్కి వెళ్ళేటువంటి 2 మార్గాలైనటువంటి బాల్టాల్, పెహల్గాం మార్గాల ద్వారా లక్షలాదిగా భక్తులు అమర్నాథ్ యాత్ర కోసం తండోపతండాలుగా తరలి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం కేవలం 2 నెలల కాలం పాటు ప్రభుత్వము, అమర్నాథ్ శ్రేణి బోర్డు వారు మనకు అనుమతి ఇచ్చినా కూడా ఆ పరమేశ్వరుడు మాత్రం మనకు అనుమతిస్తుంది కేవలం 20 రోజులు. గత 5 సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, 20 రోజులు దాటిపోతే అక్కడ మనకు మంచులింగాకార రూపంలో పరమేశ్వరుడు మనకు కనిపించట్లేదు. కేవలం ఆ గుహను చూసుకొని మాత్రమే పర్యాటకులు వాపసు వస్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మన తెలుగు, దక్షిణ భారతదేశానికి సంబంధించిన కన్నడ ప్రయాణికులకి ఇంత సుదూర ప్రాంతం 3000 కిలోమీటర్లు పైచిలుకు విమానంలో వెళ్ళినా 3 గంటలు టైం తీసుకుంటుంది. అంత సుదూర ప్రాంతం వెళ్ళి 16 కిలోమీటర్లు బాల్టాల్ మార్గం లేదా 50 కిలోమీటర్లు ఆ మంచు కొండల్లో నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పరమేశ్వరుని చూడలేకపోతే ఆ కలిగేటువంటి బాధ అనేది ఎంతోమంది పర్యాటకుల్లో నేను స్పష్టంగా చూశాను. ఎందుకంటే ఈరోజు మొదలైంది కాదు అమర్నాథ్ యాత్ర అనేది. 2005 నుండి 20 సంవత్సరాల కాలం పాటు అమర్నాథ్ యాత్రని నిరంతరం వేల మందితో కండక్ట్ చేస్తూ వాళ్ళ యొక్క అనుభవాలను స్వీయంగా తెలుసుకున్నటువంటి వ్యక్తిని నేను. కాబట్టి నేను స్పష్టంగా మీకు చెప్తున్నది ఒకటి, పరమేశ్వరుడు 12 అడుగుల ఎత్తులో సాక్షాత్ మంచులింగాకార రూపంలో జూన్ చివరి వారం, జూన్ 30వ తారీఖు ఆల్మోస్ట్ మనకు ప్రారంభమవుతుంది. అమర్నాథ్ శ్రేణి బోర్డు వాళ్ళు కూడా వెబ్సైట్ ద్వారా మనకు అవసరమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, యాత్రకు రావడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఏ విధమైనటువంటి హెల్త్ సర్టిఫికేట్స్ ఉండాలి, ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి యాత్రకు సంబంధించి, ఇలా ఎన్నో అంశాలు మనకు స్పష్టంగా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నప్పటికీ చాలామందికి తెలియక 2 నెలల కాలం పాటు ఉంది కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళడానికి పరిచయం లేక, దర్శన అవకాశం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితిని కళ్ళారా చూసాం. అమర్నాథ్ అనేది ఒక ప్రీ ప్లాన్ లేకపోతే చూడడానికి అవకాశమే లేదండి. అందుకే సుమన్ టీవీ ప్రేక్షకులకి, దేశంలో ఉన్నటువంటి భక్తులకి, ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాలు ముఖ్యంగా గమనించేటువంటి వ్యక్తులకు అందరికీ నేను తెలియజేసేది ఒకటి, 2025 అమర్నాథ్ వెళ్ళాలి అనుకుంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి, లేకపోతే మీకు దొరికేటువంటి పరిస్థితి లేదు. ఎన్నో రకాలైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఫాలో అవుతూ వెళ్ళాల్సినటువంటి యాత్ర. దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అమర్నాథ్ యాత్రికుల కోసం ఏర్పాటు చేసి ప్రతి భక్తునికి కూడా వాళ్ళ ప్రాంతానికి సంబంధించి ఏ డాక్టర్తో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఏ బ్యాంకులో దర్శనానికి సంబంధించిన పర్చి తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, అమర్నాథ్, చార్ధామ్, కైలాస్ ఈ 3 యాత్రలు కూడా దయచేసి సొంతంగా ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే దేశ భౌగోళిక ప్రపంచంలో ఎన్నో వందల యాత్రలు ఉన్నాయి, మీరు ఎలాగైనా వెళ్ళొచ్చు. సోషల్ మీడియా వాళ్ళ ద్వారా అనేక రకాల అంశాల ద్వారా కానీ సొంతంగా వెళ్ళేటువంటి భక్తులు కూడా పెరుగుతూ ఉన్నారు. వాటికి మేమేమీ అభ్యంతరం చెప్పట్లేదు. కానీ ఈ 3 యాత్రలకు సంబంధించి ఏమొస్తుంది అంటే, చలి ప్రాంతం, భోజన సదుపాయాలు అందుబాటులో ఉండవు, అకామిడేషన్ సరిగా దొరికేటువంటి పరిస్థితి లేదు. అమర్నాథ్ అంటే బాల్టాల్ ప్రాంతంలో టెంట్లలోనే స్టే చేసేటువంటి పరిస్థితి, ఇవన్నీ పరిమితంగా ఉంటాయి. పైగా ట్రావెల్ సంస్థలు అయితే ముందుగా వెళ్ళి బుకింగ్ చేసేసి అడ్వాన్స్ ఏర్పాట్లన్నీ చేసి ప్రయాణికులను పంపించడానికి ముందుకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా అసౌకర్యం కలిగేటువంటి పరిస్థితి లేదు. సొంతంగా వెళ్తే వసతి దొరక్క, వెహికల్స్ దొరక్క, పరిచయలు దొరక్క చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పరమేశ్వరుని నిజంగా మంచులింగాకారంలో చూడాలి, ఆ అమర్నాథ్ గుహ చూసేటువంటి సమయంలో మనకు కలిగేటువంటి సాక్షాత్ అనుభూతిని మనం ఎలా ఫీల్ కావాలి అంటే మాత్రం అమర్నాథ్ యాత్ర చూసి తీరాల్సిందే. కాబట్టి తప్పనిసరిగా అమర్నాథ్ యాత్ర వెళ్ళాలి అంటే ఇప్పటి నుంచే మనము దానికి అవసరమైనటువంటి
ప్రాసెస్ అంతా కూడా చేయాలి అని చెప్పేసి మీరు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. సో ఇక్కడైతే మనకి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్ సంస్థ వాళ్ళు చాలా తక్కువ ధరకే ప్యాకేజెస్ అండ్ అలాగే అకామిడేషన్ అన్నీ ఏవైతే చెప్పారో అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా కల్పిస్తారన్నమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు బుక్ చేసుకుంటేనే మీరు అప్పటికి వెళ్ళి రీచ్ అవ్వగలుగుతారు. సో మరి ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు ప్యాకేజ్ బుక్ చేసుకోవచ్చు.